నా ప్రాణం తీసుకుందామని ఆలోచన చేశానన్న సంగతి నాకు తెలియదు. ఆ తర్వాత మా అమ్మ ఒక మాట అంది, మంచి మాట. వెళ్ళయ్యా, సరిపో, ఏమైతే అయిన కాడికి ఇంకేమైద్దిలే కానీ అయ్యా, జరగాల్సింది జరిగింది, ఇంక అంతకుమించి ఏం జరిగింది? తప్పు చేయడానికి వెళ్ళట్లేదుగా, దేవుడి దగ్గరికి పోతున్నావు, పో. బంగారం లాంటి మాట అంది. ఆ ఒక్క మాటను ఆధారం చేసుకుని మొదటిసారి చర్చిలోకి అడుగు పెట్టాను. ఒక కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టినట్టుంది నా మనసు. సరే వెళ్ళాను, కూర్చున్నాను. చాలా మంది జనం కూర్చున్నారు. వీళ్ళు ఎవరు నా కాడికి చాలా బాధల్లో ఉన్నట్టున్నారు, మొత్తం ఏడుతున్నారు అనుకున్నాను. కూర్చొని ఏడుతున్నారు ప్రార్థనలో. మన ఏ కష్టాలు అనుకుంటే మన కాడికి ఎక్కువ కష్టాలు ఉన్నట్టున్నాయి వీళ్ళకి కూడా. వాళ్ళ ఏళ్ళ మొఖాలు చూసి వాళ్ళందరూ ఎవరిని పట్టించుకోవట్లా. మోకాళ్ళు వేశారు, అయ్యా అని ఏడుస్తున్నారు, కన్నీరు గారుస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఏమనగానే తెలియదా? చర్చికి వెళ్ళేటువంటి వాళ్ళని అడిగానుమా, మంత్రాలు చదివి పూజలు చేయటం తెలుసు కానీ ప్రార్థనలు అంటే తెలియదు. యేసుప్రభుకి ఏం చెప్పాలమ్మా, ఏం చెప్పి ఎట్టా ఆయన్ని వేడుకోవాలి అని అడిగితే, మంత్రాలు అవసరం లేదు బాబా, నీ బాధలు ఏవో నువ్వు ఎంతో ప్రేమించే నమ్మకమైన మనిషికి ఎలా చెప్పుకుంటావు అలానే చెప్పుకో. ఆయనకి ఇష్టమైతే ఆయనే నీతో మాట్లాడతాడు అంది ఓ తల్లి. యేసుప్రభు మాట్లాడతాడా అని అడిగాను నేను. ఆయన మాట్లాడే దేవుడు అందామా. నా మనసులో అనుకున్నా, నిజంగా ఆయన నాతో మాట్లాడితే ఈ లైఫ్ ఆయనకు అంకితం చేసుకోవాలనుకున్నా. ఎందుకంటే ఒక్క మాట, ఇంతవరకు నేను ఎన్ని చోట్ల తిరిగిన ఒక్క మాట, రేపటి నీ కూర్చున్న నిరీక్షణ ఉంది, ఈ రోజు దుఃఖాన్ని బట్టి నువ్వు బాధపడొద్దు, రేపు నీకుంది అవకాశం అన్న మాట ఒక్క చోట నాకు దొరకలా. నిజంగా యేసుప్రభు అనేవాడు నాతో మాట్లాడితే ఈ లైఫ్ ఆయనకి అంకితం చేసుకుందామని మెంటల్గా ఫిక్స్ అయ్యి దేవుని సన్నిధికి వెళ్ళాను నేను. దేవుని మందిరంలోకి వెళ్ళిన తర్వాత మోకాళ్ళుని నేను కూడా ప్రార్థన చేద్దామని, మనకే అలవాటు లేవు, మోకాళ్ళు మంటలు పడుతుంది.